ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయండి. ఆయన రాకతో లోయలు మిట్టపల్లాలు సమానం చేయబడతాయి. సకల జనులు రక్షణ పొందగలరు. దైవరాజ్య స్థాపన దగ్గర పడుతుంది. హృదయ పరివర్తన చెంది మీరు చేసిన పాపములకై పశ్చాత్తాపడి జ్ఞానస్థానం పొంది దేవుని పేరట రక్షణ పొందండి. ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకునే మార్గాన్ని నీకు సూచించేది ఎవరు? మేము అబ్రహాం సంతానం కదా, మరి మాకు ఈ జ్ఞానస్థానం అవసరమా? అబ్రహాము సంతానమని ఎగసపడవద్దు. దేవుడు ఈ రాళ్ళ నుండి అబ్రహాము సంతానమును కలుగజేయగలడు. మేమేం చేయాలి? మీకు 2 అంగీలు ఉంటే లేనివాడికి 1 ఇవ్వండి. ఎవరైనా ఆకలితో నీ ముందు ఉంటే నీకున్న దానిలో వారి కడుపు నింపు. నీ సహాయం కోరి ఎవరైనా వస్తే నీకున్న దాంట్లో వారికి సహాయం చేయండి. మేము సుంకరం బతక మేమేం చేయాలి? విధించిన పన్ను కంటే ఎక్కువ తీసుకునవద్దు. మేమేం చేయాలి? ఎవరిని కూడా బలవంతముగా గాని అన్యాయ విచారణ లేకుండా కొల్లగొట్టవద్దు. మీరు తీసుకునే దానితో సంతృప్తి చెందండి. నీవు క్రీస్తువా? కాదు. ఏలియావా? కాదు. మరి నీవెవరివి కాకపోతే ఈ నీటితో జ్ఞానస్థానం ఎలా ఇస్తున్నావు? నేను నీటితో జ్ఞానస్థానము మీకు ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు నా వెనక వస్తున్నాడు. అతని చెప్పులు విప్పుటకైనను నేను యోగ్యుడిని కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించు. ప్రభు, నీ చేత నేను జ్ఞానస్థానం పొందువాడు. అలాంటిది మీరు నా యొద్దకు రావడము. ఇప్పటికీ ఇట్లే జరగని దేవుని సంకల్పం మనం ఇలా నెరవేర్చుట సమంజసం.
దైవకుమారా, ఓ దైవకుమారా, నీకు ఆకలి వేస్తుందా? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాయిని రొట్టెగా మార్చుకొని తిను తిను తిను. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు, నా తండ్రి పలుకు ప్రతి మాట వలన జీవిస్తాడు. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ కొండ మీద నుంచి కిందికి దూకు. నీ పాదములకు ఒక రాయి కూడా తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా. దూకు. నా దేవుని నీవు పరీక్షింపవలదని లేఖనంలో వ్రాయబడి ఉన్నది కదా. ఇదిగో చూడు చూడు, యేసు ఈ భూమి అందుల రాజ్యాలన్నీ సమస్త వైభవాన్ని చూడు. నీవు సాష్టాంగపడి నాకు మొక్కినచో నీకు ఈ సమస్తం ఇస్తాను. సైతాను పొమ్ము పొమ్ము పొమ్ము, నా దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనను మాత్రమే విశ్వసించు. పొమ్ము. ప్రభు, నీ చిత్తమైతే నన్ను నడుపుము. నేను చేయగలనని నీవు విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నీవు గాంచిన దానికోసం లోకమంతట ఎలుగెత్తి చాటు. దీనాత్మ ధన్యులు, దైవరాజ్యము వారిది. బోధక, మధ్యాహ్న సమయం కావస్తున్నది. ఇక్కడ వారికి పెట్టుటకు ఏమీ లేదు. ఏం చేయమందురు? శిష్యులారా, మీరే వారికి పెట్టండి. ఆగండి. శిష్యులారా, చిన్నపిల్లల్ని ఆగవద్దు, పరలోక రాజ్యం వారిది. అలాగే మంచిది. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. పంచిపెట్టెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టెను. లై 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 లై. 4 రోజుల సమాధిలోని లాజరును చిటికెలోన లేపి సజీవునిగా చేసెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టెను. లై 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 లై.
మిత్రులారా, వారిని తీసుకుని రండి. ప్రభు ప్రభు, నీ చిత్తమైతే ఈ అంధుడికి, ఈ అభాగ్యుడికి నిన్ను చూసి తరించే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు. నేను నీకు చూపు తెప్పిస్తానని నీవు నమ్ముతున్నావా? అవును ప్రభు. అయితే నీ విశ్వాసమే నేను స్పృశం చేస్తుంది. ఆ కోనేటిలో ఈయన కళ్ళను కడగండి. నేను చూశాను నా ప్రభువుని నేను చూశాను. ప్రభు, ధన్యుణ్ణి ప్రభు. ప్రభు, నీవు గాంచిన దానికోసం లోకమంతటా ప్రకటింపు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ పాత్ర నా నుండి తొలగింపు. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరగ. శిష్యులారా, మీరు మేల్కొని ప్రార్థించండి. నా ఆత్మ సిద్ధముగా ఉన్నది, దేహం మాత్రం దుర్బలముగా ఉన్నది. మమ్మల్ని క్షమించండి ప్రభు, సైతాన్ని శోధించాడు, మేము మెలుకువగా ప్రార్థన చేస్తాము. ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడని వెతుకుతాము? ఆ 12 మంది శిష్యుల్లో ఎవరిని ఎలా గుర్తిస్తాం? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు. బోధకుడా, నీకు జయం కలుగ్గాక. దైవ కుమారుని పట్టించి పాపుల చేతికి అప్పగించే ఆడవాళ్ళ ఆయుధ ఈ ముద్దు. సూది మధ్యంలో ఒంటిని దూరవచ్చినాము కానీ వాళ్ళు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ గుండెలోకి అగ్ని జ్వాలను, ఆ గుండెలో గ్రహించే అగ్ని మంటలు ఆరకూడదు. ఈ మంటలు చల్లాలి చెప్పుకున్నావా? కైఫా, ఇలాగే కొనసాగితే ఈ ప్రజలందరూ యేసునే అనుసరిస్తారు. అతి త్వరలోనే ఆ సూచనం ఈ కోరిక నెరవేరుస్తావు కైఫా. ఈ రాజకీయ తంత్ర కుతంత్ర అనుభవాలు ఎందుకు, ఈ ఎత్తుగా ఎందుకు కైఫా? ఆ కోరిక నక్కలకు గురీలున్నాయి, చేపలకు నీళ్లున్నాయి, పక్షులకు గురీలున్నాయి, కానీ ఈ వయస్సు మాత్రం నేలపై నిలబడని చోటైనా ఉండకూడదు. ఇతని చరిత్ర ఈ నేలపై కనుగొనిపోవాలి. ఆ సృష్టి కాలకులకు తాను కుమారులను చెప్పుకొచ్చున్నాడని అనుకున్నారా? లేక నిజమా, లేక శత్రుదాస పండగమా అని ఆరా తీసి ఛేదించుటకు మన పూర్వజులను నంపి అమ్మసుపదా అది యథార్థమైన కావున ఇతడు మద్దతు. అంతేగాక రోమన రాజ్యాల్లో నీతి ప్రతిష్టలకు భంగం వాటిల్లకూడదని, అతి సూక్ష్మమైన మచ్చ పడకూడదని, రోమన రాజ్య స్వర్ణయుగానికి ముప్పు వాటిల్లకూడదని అత్యంత విశ్వాసిగా నిరంతరమైన తీర్చుకున్నకు మేమే స్వయముగా వెళ్ళి
విచారించక నిజమే అని తెలుసుకుని ఈ మతద్రోహిని మీ ఎదుట ముద్దాయిగా నిలబెట్టాం. నీపై వీరు మోపినవి నిందల, నిజాల, అబద్ధాల. నిన్ను శిక్షితుడికైనాను రక్షితుడికైనాను నాకు సర్వ అధికారాలు ఉన్నవి. వీరు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? యూదుల రాజు నీవేనా? నీవే చూచుచున్నావు. అయితే నీ రాజ్యం ఎక్కడా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నీతి, న్యాయ, సమధర్మ ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. అట్లయినా నువ్వు రాజువా? నేను రాజునని నీవే చెప్పుచున్నాను. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. ఈయన యందు నాకు ఏ నేరము కనిపించడం లేదు. ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని. ఈయన రక్తము నా మీదను నా బిడ్డల మీదను పడకుండా ఉండునుగాక. రోమన్ చక్రవర్తి ప్రతినిధిగా యూదయ మండలి విధించు శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాను. మొదటి స్థలము. పోన్సు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. రెండవ స్థలము. భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మూడవ స్థలం. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నిన్ను చూచి నా హృదయం విలవిలలాడెనే. నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. నిన్ను చూచి నా హృదయం విలవిలలాడెనే. ఏమి నేరము చేసితివయ్యా, ఇది ఏమి ఘోరమయ్యా. ఏ పాపమెరుగని నీవు నా పాపములకై పాపివైతివయ్యా. నా పాప. నాల్గవ స్థలము. యేసునాథునికి శిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. హారముకై సిలువలో బలియాగమైతివయ్యా. యేసయ్యా, నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. ఐదవ స్థలం. సీమోను అను ఒక బాటసారి శిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
చేయుచున్నారో ఎరుగరంటివి మన్నించమని తండ్రిని వేడుకొంటివి వీరేమి చేయుచున్నారు ఎరుగరంటివి మన్నించమని తండ్రిని వేడుకొంటివి ఇంత ప్రేమ ఇంత క్షమ మరువలేనయ్యా నా బ్రతుకు దినములెల్ల మరచిపోనయ్యా. 6వ స్థలం. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. సృష్టి అంతా వెలవెలబోయెనే కుడివైపున దొంగను క్షమించితివి కోరిన విధముగా 7వ స్థలం. యేసు ప్రభువు 2వసారి శిలువ భారం మోయలేక నేలకూరుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్షమించితివి కోరిన విధముగా కోర్కెను ఇలా తీర్చితివి ఇంత కరుణ ఇంత దయా మది కందదయా నా మదిలో రాజువు నీవే యేసయ్యా ఇంత కరుణ ఇంత దయా మది కందదయా నా మదిలో రాజువు నీవే యేసయ్యా నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. 8వ స్థలం. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. అమ్మాయిదిగో నీ కొడుకంటూ ఆదుకొంటివి నీ మమతానురాగాలను చాటుకొంటివి అమ్మాయిదిగో నీ కొడుకంటూ ఆదుకొంటివి నీ మమతాను. 9వ స్థలం. యేసు ప్రభువు 3వసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మమత నీ స్వంతమయా తండ్రి ఆజ్ఞ మీరని తనయుడవయ్యా ఇంత జాలి ఇంత మమత నీ స్వంతమయ్యా తండ్రి ఆజ్ఞ
వినయుడవయ్యా యేసయ్యా నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. చేయి విడిచావా తండ్రి అని విలపించితివి, చేయి చేయి కలిపి మాకు సంధి చేసితివి. చేయి విడిచావా తండ్రి అని విలపించితివి, చేయి చేయి కలిపి మాకు. 10వ స్థలం యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. అవయ్యా పరమ తండ్రి హృదయానుసారుడవయ్యా, ఇంత కృపా పాపి కొరకు చూపినావయ్యా. పరమ తండ్రి హృదయానుసారుడవయ్యా యేసయ్యా నిన్ను చూచి సృష్టి అంతా వెలవెలబోయేనే. పదకొండవ స్థలం యేసునాథుని ఇనుప చీలలతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దాహమంటూ దేహములో. 12వ స్థలం యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దాహమంటూ దేహములో అలసిపోతివి, జీవజలము మాకియగా తపించితివి. 13వ స్థలం యేసు ప్రభువు మృతదేహాన్ని సిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. క్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. కొంటివి నా ఆత్మరక్షణనే కోరుకొంటివి. 14వ స్థలం యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో ఉంచు. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాము.